జెండర్ న్యూట్రాలిటీ ఈ జెండర్ న్యూట్రాలిటీ అనే విషయంలో ఎవరిష్టం వారిది. ఎవరి జెండర్‌గా ఎవరు కావాలంటే వాళ్ళు మార్చుకోవచ్చు. చాలా వరకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా దీనికి అలౌ చేస్తుంది. ఎథికల్, మోరల్ గ్రౌండ్స్‌లో కూడా అదేం పెద్ద మహాపాపం కాదు. ఎవరికీ హాని చేసేది కాదు. కానీ అఘోరి, అఘోర ఆడు మగో, ఆడో, ఆడు ఇంకొకటో, ఇంకొకటైనా తప్పేం కాదు కానీ ఆడేంటో తెలీదు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళు చేసే వేషాలు చూసినప్పుడు దవడ పగలగొట్టి, జైల్లో పెట్టి, కుదిరితే ఆ తర్వాత ఆళ్ళని ఏదన్నా ఒక ఎస్ఐఎల్ఎంకి పంపించాలనిపిస్తుంది. మెంటల్ ఎస్ఐఎల్ఎంకి. ఎందుకంటే ఆ వ్యక్తిని చూసినప్పుడల్లా నాకు దిస్ పర్సన్ నీడ్స్ హెల్ప్ అనిపిస్తుంది బేసిక్‌గా. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అందరూ కాదు. ఇలా చేసేవాళ్ళు. ఆళ్ళు ఆడైనా, మగైనా, ట్రాన్స్‌జెండర్స్ అయినా ఎవరైనా ఇట్లా పర్టిక్యులర్ సెక్ట్ ప్రతి జాతిలో కూడా ఉంటారు. మగలో ఉంటారు, ఆడలో ఉంటారు, ఈ సెక్ట్‌లో ఉంటారు. ఇలాంటి వికృత చర్యలు, వికృత చేష్టలు చేయటం. ఆ చేష్టలు చూసి ఇంకొక వర్షిణి లాంటోళ్ళు ఆళ్ళకి పడిపోయి ఆళ్ళెనకెళ్ళి ఆళ్ళని పెళ్లి చేసుకోవటం. 'జంబలగడు బొమ్మ' సినిమాయే గుర్తొస్తది నాకైతే. మా మోస్ట్ ఫేవరెట్ ఈవీవి సత్యనారాయణ తీసిన మా గురువుగారు 'జంబలగడు బొమ్మ' సినిమా గుర్తొస్తది. కర్మగాలి ఆ సినిమా చూసి ఈళ్ళ పేరెంట్స్ ఇలాగ అన్నారా? సినిమా చూస్తుండగా కన్నారా అనిపిస్తది. వాళ్ళ పర్సనల్ లెవెల్స్‌లో వాళ్ళు ఏం చేసుకున్నా ఏ రకమైన ఇబ్బంది ఉండదు గానీ, ఈ పెంట జరక్కముందు ఈ వర్షిని బ్లా బ్లా కైండ్ ఆఫ్ పెంట జరక్కముందు నుంచి కూడా గుళ్ళకెళ్ళి ఆ కారేంటో బిల్డ్ చేసుకొని, అందరి మీద పడి, గొడవ చేసి, గుళ్ళలో అఘోర, అఘోరి అని నానా హడావిడి చేసి, ఒక ఫీమేల్ అఘోరి లాగా పోర్ట్రే అయ్యి, బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ ఇవన్నీ చేయించుకొని, సెక్షువల్‌గా జెండర్ మార్చుకొని, ఫైనల్‌గా డాక్టర్స్ క్లియర్ కట్‌గా మొన్న వైద్య పరీక్షలు చేసినప్పుడు ఈ మనిషిలో మగ లక్షణాలే ఉన్నాయి. ఈ మనిషి ఆడ కాదు మగే అని చాలా క్లియర్ కట్‌గా తేల్చారు. అండ్ ఏదో ఆపరేషన్ చేయించుకొని కొన్ని అవయవాలు మాత్రం మార్చుకున్నటువంటి సందర్భం ఉందని చాలా క్లియర్‌గా పోలీసులు చెప్పారు. అయితే జైల్లోకెళ్ళిన తర్వాత కూడా ఈ వ్యక్తి క్షుద్ర పూజలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. దాన్ని పోలీసులు చాలా చాకచక్యంగా, చాలా స్ట్రాంగ్‌గా తిప్పికొట్టారనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అట్లాగే ఈ వ్యక్తి జైల్‌లో వేరే వాళ్ళని హిప్నటైజ్ చేయడం లాంటివి నిజంగా ఇవి వర్కౌట్ అవ్వవు. బట్ ఆ భయం అనేది ఉంటది కదా! అవతల వాళ్ళకి. ఆల్రెడీ జైల్‌లో ఉన్నారు వాళ్ళు. ఏదో తప్పు చేసి జైల్లోకొచ్చారు. సో, మేము తప్పు చేశామనే పశ్చాత్తాపంలో ఉంటారు. ఇందులోంచి ఏదో బయటపడాలనేటువంటి ఒక సాంత్వన కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. అట్లాంటి టైంలో ఆ స్వాంతాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇతను లేదా ఈమె చేపడుతూ హిప్నోటైజ్ చేయడం, లేకపోతే నీకు పలానా పూజ చేస్తే క్షుద్ర పూజ నీకు బాగా సెట్ అవుద్దని చెప్పడం. ఇవన్నీ కూడా చేస్తున్నట్టుగా మీడియాలో చాలా స్ట్రాంగ్‌గా వార్తలొస్తున్నాయి. మనకు స్ట్రాంగ్ సాలిడ్ ఎవిడెన్స్ అయితే లేదు. బట్ స్ట్రాంగ్ వార్తలైతే వస్తున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత మీడియా దాని వెనకాల పడటం, మనం కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టాపిక్ మీద నేను వీడియో చేయడం ఇది ఫస్ట్ టైమ్. చూద్దాం అసలు జనం ఎట్లా రియాక్ట్ అవుతారు, ఏంటి దీని జనం ఏమనుకుంటారు, వాళ్ళ అభిప్రాయాలేంటి తెలుసుకుందాం. కామెంట్స్‌లో రాయండి మీరు. మీ కామెంట్స్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నా బేసిక్‌గా. అసలు ఏంటి ఎంతో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ తెరమరుగైపోతున్నాయి మనకి. అలైకేజీ టిపికల్స్ అనో, లేకపోతే అలైకేజీ టిపికల్స్ అన్నా కాస్త బ బెదిరించింది కస్టమర్స్‌ని కాబట్టి ఆ బెదిరించబడ్డ వాళ్ళకి న్యాయం జరగాలి కాబట్టి మనం దాని గురించి మాట్లాడుతాం. అది వేరే విషయం. ఇది మరీ ఒక పర్సనల్ లెవెల్ థింగు. ఏం ఉన్మాదుల్లాగా ప్రవర్తించే వాళ్ళని మనం నెత్తిన పెట్టుకొని మీడియా వాళ్ళు వాళ్ళ వెనకాలే తిరుగుతూ, వాళ్ళ వెనకాల కెమెరాలు పట్టుకొని తిరుగుతూ, ఏందో అసలు ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితి కనిపించింది నాకు మీడియా పరంగా ఎస్పెషల్లీ ఈ కేస్ వరకు. మీకేమనిపించింది కామెంట్ చేయండి.